మచిలీపట్నంలో హోంగార్డుపై జనసేన నేత కర్రి మహేష్ దాడి చేశారు. ఈ ఘటనపై అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడ్డ మహేష్పై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేనలో కర్రి మహేష్ క్రియాశీలక సభ్యత్వం రద్దు చేసినట్టుగా మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. సంఘటన దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అంతా కూడా మేము చాలా చింతిస్తున్నాం. కాకపోతే ఏంటనేది వాస్తవం ఏంటనేది ఇంకా సరిగ్గా బడి రానప్పటికి కూడా కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల పార్టీ ఆఫీస్కి తిరగడం జరిగింది. పార్టీ ఆఫీసు కర్రి మహేష్ని ప్రస్తుతానికి క్రియాశీల సభ్యత్వం మరి అతనికి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పార్టీ జనసేన పార్టీకి ఎంతటి వాళ్ళే సరే మా పార్టీకి ఎప్పటి నుంచి పనిచేసినా కూడా వాళ్ళు పొరపాటు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాలకి ప్రజలకు సేవ చేయడానికి, అధికారులకు గొడవ పెట్టుకుంటాకో లేకపోతే అమూల్యమైనటువంటి ప్రజలతో చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ గొడవలు పెట్టుకోవడానికి, గొడవలు తీర్చాలి కానీ గొడవలు పెట్టకూడదనే ఆలోచన మా పవన్ కళ్యాణ్ గారిది. అదే స్ఫూర్తితో మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. అదే ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ బాలశౌరి గారి పేరు మా పేరు అన్నదాంట్లో అంటే మీ 6 సంవత్సరాల్లో ఒక చిన్న సంఘటన ఉందా? అది కూడా చూసుకోవాలిగా. మేము ఒక చిన్న సంఘటన మేము ఎప్పుడన్నా ఎవరినన్నా సామాన్యమైన వ్యక్తిని కూడా మేము అక్కడ ఎవరు అనలా. కుటుంబం అన్నాక ఎవరో ఏదో తప్పు చేస్తే వాళ్ళని ఖండించాం. నాకు లెటర్ పంపిస్తే నేను కూడా దాన్ని ఖండించి మా ఇవాళ పార్టీ కార్యక్రమంలో దూరంగా పెట్టాం. క్రియాశీలక సభ్యత్వం సస్పెండ్.